నేపాల్లో ముసల్మాన్ బగావ్ దేశ్ బచావ్ అని స్లోగన్స్ ఎందుకు వినిపిస్తున్నాయి? మస్జిద్లు ఎందుకు కాలిపోతున్నాయి? అసలు నేపాల్లో ఏం జరుగుతుందో, ఇది ఎలా స్టార్ట్ అయ్యి ఇంత వైలెంట్ గా మారిందో ఈ వీడియోలో చూద్దాం. జూలై 26న నేపాల్ సున్సారి డిస్ట్రిక్ట్ లో శ్రావణ మాసం సందర్భంగా శివుడి ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు దారిలో ముస్లిం మెజారిటీ ఏరియాలోకి వచ్చాక గ్రూప్ ఆఫ్ ముస్లిం పీపుల్ వచ్చి సౌండ్ ఎక్కువగా ఉంది తగ్గించండి అన్నారంట. ఇంకా మొహరం కి పెట్టిన ముస్లిం ఫ్లాగ్స్ తీసి మీ ఫ్లాగ్స్ ఎందుకు పెట్టుకున్నారని చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందంట. ఇంతలో ఒక గ్రూప్ ఆఫ్ ముస్లిం పీపుల్ స్టోన్ బిల్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ ఊరేగింపులో ఉన్న హిందువులు కూడా రాళ్ళు తీసి వాళ్ళ మీద విసరం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఒక పెద్ద గొడవ స్టార్ట్ అయింది. సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ తప్పిపోయింది. పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఆపడానికి ట్రై చేశారు, కానీ ఎవరు వినకపోవడంతో టీర్ గ్యాస్ యూస్ చేశారు. వార్నింగ్ షాట్స్ కూడా ఫైర్ చేశారు. అయినా కూడా అక్కడ కంట్రోల్ కాకపోవడంతో ఓపెన్ ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో ముగ్గురు హిందువులు 25 years ఓల్డ్ ఓం ప్రకాష్, 15 years గణేష్ యాదవ్ అండ్ 21 years జై ప్రకాష్ వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. 25 members పైగా సీరియస్ ఇంజురీస్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనితో నేపాల్లో హిందూస్ కోపంతో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ మస్జిద్లని, షాప్స్ ని, వాళ్ళ ఫ్లాగ్స్ ని కాల్ చేస్తున్నారు. నేపాల్లో కొన్ని స్లోగన్స్ చెప్పి నేపాల్ ని హిందూ రాష్ట్ర చేయాలని ఒక 13 points గవర్నమెంట్ కి డిమాండ్ చేశారు. నేపాల్ ఇప్పుడు హై అలర్ట్ లో ఉంది. వాళ్ళు సబ్మిట్ చేసిన 13 డిమాండ్స్ మీద ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుందో అని ప్రపంచం వేచి చూస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సౌత్ ఏషియాలో ఇలాంటి రిలీజియస్ టెన్షన్స్ ఎందుకు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నేపాల్లో వైలెన్స్ తగ్గాలని కోరుకుందాం. మళ్ళీ కలుద్దాం.